త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన తొలి శివాలయం గురించి తెలుసుకుందాం. పహారీ మందిర్. ఈ ఆలయం జార్ఖండ్ రాజధాని రాంచీలో ఒక కొండపై ఉన్న దేవాలయం. ఈ ఆలయం శివునికి అంకితం చేయబడింది. ఈ ఆలయం సముద్ర మట్టానికి 2140 అడుగుల ఎత్తులో మరియు భూమి నుంచి 350 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఆలయాన్ని చేరుకోవాలంటే 468 మెట్లెక్కాలి. ఈ ఆలయం నుంచి రాంచీ నగరం మొత్తం చూడొచ్చు. ఇక్కడ శివుడు లింగరూపంలో కొలువై పూజలందుకుంటున్నారు. నగరం నడిబొడ్డున చిన్న కొండమీద కైలాసనాథుడు లింగరూపంలో కొలువుతీరి ఉండటం వల్ల భక్తులు ప్రేమగా పహారీ బాబా అని పిలుచుకుంటారు. ఇక్కడ స్వామి స్వయంభూగా వెలిశారు. స్వాగతదారం దాటిన తరువాత ఎడంపక్కన ఉన్న మందిరంలో ఇత్తడి తొడుగుతో అలంకరించిన సదాశివుడు పెద్ద లింగరూపంలో అభిషేకాలు అందుకుంటూ ఉంటారు. ఎదురుగా ఉన్న మరో మందిరంలో నిలువెత్తు భీకర కపాల మాలాలంకృత శ్రీ కాళీ అమ్మ భక్తులను దుష్టగ్రహ బాధల నుంచి కాపాడుతూ ఉంటారు. భూతగణాల బాధల నుంచి, గ్రహ బాధల నుంచి రక్షణ కోరుకుంటూ భక్తులు మందిర ద్వారానికి తోరణాలు కడతారు. ఇక కొండ అగ్రభాగాన కొలువై ఉన్న పహారీ బాబాను దర్శించుకోవడానికి సన్నని మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. అక్కడ నలుచదరపు గదిలాంటి నిర్మాణం మధ్య భాగంలో ఎత్తైన పానవట్టం మీద అడుగు ఎత్తు లింగరూపంలో శంకరుడు నిరంతర అభిషేకదారులతో తడిసి ముద్దవుతూ నేత్రపర్వంగా దర్శనమిస్తారు. పక్కన ఉన్న మార్గం గుండా కిందికి దిగితే అక్కడ పార్వతీ అమ్మవారు ప్రత్యేక మందిరంలో కొలువు తీరి ఉంటారు. పక్కనే పవనసుతుడు మరొక ఉపాలయంలో స్థానక భంగిమలో ఉండి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం స్వతంత్ర దినోత్సవం నాడు ఈ పర్వతం మీద జాతీయ జెండా ఎగరవేయడం ఒక ఉత్సవంగా గత 68 సంవత్సరాలుగా జరుపుకుంటున్నారు ఇక్కడి ప్రజలు. ఇలా జరుపుకోవడానికి చారిత్రక కారణం కూడా ఉంది. అదేంటంటే ఆంగ్లేయులకు ఎదురు తిరిగిన యోధులను విప్లవకారులుగా ముద్రవేసి ఇక్కడికి తీసుకువచ్చి ఉరితీసేవారట. ఆ అమరవీరుల స్మారకార్థం స్వాతంత్ర్యానంతరం ఇక్కడ జెండా పండుగ జరుపుకోవడం ఆరంభించారు. మహాశివరాత్రి పర్వదినాన ఇక్కడ పెద్ద ఉత్సవం నిర్వహిస్తారు. జార్ఖండ్ రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా బీహార్, పశ్చిమ బెంగాల్ మరియు ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. శ్రావణ మాసంలో కూడా భక్తులు వేలాదిగా తరలివచ్చి ఇక్కడ పహారీ బాబాను దర్శించుకుంటారు. అలాగే వారు కావిళ్లతో తెచ్చిన పవిత్ర జలంతో స్వామివారిని అభిషేకిస్తారు. ఈ అద్భుతమైన ఆలయం రాంచీ రైల్వే స్టేషన్ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన తొలి శివాలయం గురించి తెలుసుకుందాం కదా. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.